పిల్లల్ని బట్టి తల్లిపాల కాంపోజిషన్ చేంజ్ అవుతుందా అనేది తెలుసుకుందాము. హలో అండి, నేను డాక్టర్ భార్గవి అరుణ్, పీడియాట్రిషియన్, రాఘవి హాస్పిటల్. సో, పిల్లలు పుట్టిన వయస్సుని బట్టి అంటే మామూలుగా కొంతమంది ప్రీమెచ్యూర్‌గా పుడతారు. కొంతమంది నెలలు నిండిన తర్వాత కంప్లీట్‌గా పుడతారు. సో, దాన్ని బట్టి కూడా మదర్ మిల్క్‌లో కాంపోజిషన్ అనేది చేంజ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇట్ ఈస్ ఎ వండర్‌ఫుల్ థింగ్ నేచర్ హ్యాస్ గివెన్ మనకి. సృష్టి ఇచ్చిన అద్భుతమైన విషయం అన్నమాట అది. ఎందుకు అనంటే ప్రీటర్మ్ బేబీ చాలా వీక్ ఉంటుంది, అంతే కదా, మొత్తం నెలలు నిండకుండా పుడుతుంది. కాబట్టి ఆ బేబీకి ఎక్కువగా ఏది అవసరమో మదర్ మిల్క్ అదే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే ప్రీమెచ్యూర్ బేబీకి సంబంధించి ప్రోటీన్స్ కానివ్వండి, గుడ్ ఫ్యాట్స్ కానివ్వండి, ఇమ్యూన్ ఫ్యాక్టర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా టర్మ్ బేబీతో కంపేర్ చేస్తే ప్రీమెచ్యూర్ బేబీకి సంబంధించిన మదర్ ప్రొడ్యూస్ చేసే మిల్క్లో ఎక్కువ ఉంటుందన్నమాట. అదే మనము కొంచెం టర్మ్ బేబీలో చూసుకుంటే కనుక కంపారిటివ్లీ కొంచెం ప్రోటీన్స్ అనేవి తక్కువ ఉండొచ్చు. సో, ఇంత ఇంపార్టెంట్ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ప్రీమెచ్యూర్‌గా పుట్టిన పిల్లలకి కూడా మోస్ట్లీ మదర్ మిల్క్ ఇవ్వడానికే ఖచ్చితంగా మీరందరూ ప్రయత్నం చేయండి. ఫార్ములా ఫీడ్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయడానికే ట్రై చేయండి.